రెడీ ఒక్కొక్కరు తీసుకో ఫస్ట్ చెప్పు ఒక్కొక్కటి చెప్తారు అంతే నేనేం మాట్లాడు మీరే మాట్లాడు जैसे भी चलती हो वॉइस थ्रो जी चलिए चलिए जाइए मिक्स అయిపోద్ది ఆల్ చెప్తారు మనకి ఏమవుతుంది करेंगे करेंगे ముందుకు నడవండి चलिए चलिए जाइए వరండి వరండి త్వరగా వరండి భువనేశ్వర్ గారు రెడీ సార్ चलिए चलिए जाइए రెడీ రెడీ సార్ పోలీస్కి పదండి పదండి నడవండి. నేను ఏమంటున్నా త్వరగా పడండి త్వరగా పదండి 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 త్వరగా పదండి 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 త్వరగా పదండి. పోలీసు వాళ్ళక ఏ కూరగాయల మనకి చెప్పు చెప్పండి పదండి పదండి త్వరగా నడవండి. త్వరగా పదండి త్వరగా నడవండి త్వరగా నడవండి. రెడీ పదండి పదండి త్వరగా నడవండి. త్వరగా నడవండి. సరిగ్గా నిలబడు మీరు చెప్పి నాకేం డిసిప్లిన్ ఆర్గ్యుమెంట్ సరిగా నిలబడు. చెప్తున్నారు మీరు సరిగా నిలబడు. సరిగ్గా నిలబడు సరిగా నిలబడు. పోలీసు వాళ్ళు మా నాన్న చూస్తే మీరు మొత్తం మామూలు ఉండదు నా ఇట్లా సరే నిలబడా ఇట్లా మాట్లాడుతున్నారు మా నాయన పదండి పదండి త్వరగా నడవండి. సరిగా నిలబడు. ఇదే అరే లైన్ बनाना नहीं आता कि तुम लोगों को తెలుగులో తెలుగులో చేయడం రాదు లైన్ స్ట్రైట్ తెలుగులో చెప్పండి. ఇదే అరే లైన్ बनाना नहीं आता कि तुम लोगों को అందుకే ఎప్పుడు కూడా స్ట్రైట్ స్క్రిప్ట్ పిచ్చి ఇదే బుక్ మీ చేతిలో ఉండాలి తెలుగులో అయితే మరి అక్కడ సినిమా లాంగ్వేజ్ లో ఏంటది? ఇదే అరే లైన్ बनाना नहीं आता कि तुम लोगों को స్ట్రైట్ సరిగా సరిగా నడవండి. చెప్పండి చెప్పండి. ఇదే సరిగా నిలబడడం కూడా రాదా नहीं आता कि तुम लोगों को లైన్ సరిగా మీ అందరికీ లైన్లో లైన్ నిలబడడం కూడా రాదా మీకు సరిగా లైన్లో నిలబడటం కూడా రాదు. మీ దగ్గర మీరు వాళ్ళ ఎక్కువ తెచ్చుకోకపోతే ఈసారి మీరు రాకండి బుక్ నా దగ్గర ఇవ్వమంటారా దేవుడు ఆ మెదడు పని చేస్తుంది నేను ఎందుకు మీకు పని పెట్టానంటే రాసేసి చెప్పడం ఎవరి పని కాదు, మెదడు పని చేయాలి. మెదడుకి వెయిట్ వేసి చేయట్లా. అది సరిగా లైన్లో నిలబడడం కూడా రాదా మీకు మీ మేడం అందరికీ ఫస్ట్ ఇదే ఇది ఎవరు చెప్పాలి చక్కగా చెప్పండి ఎట్లా మన తెలంగాణ తెలంగాణ చెప్పండి అమ్మా నాకు ఇంతమందితో మెయింటైన్ చేస్తే నాకు మైండ్ పవర్ చెప్పండి ఇదే దానికి అర్థం ఏంటి చెప్పండి అది సరిగా లైన్ సీదే అని రెండే ముక్కలు ఉన్నాయి ఏం ఇదే చెప్తారు? అంటే సరిగా తిన్నగా చక్కగా చక్కగా తిన్నగా అంటే మనం అవన్నీ తీసేసి రండి చక్కగా ఓకే రండి తర్వాత డైలాగ్ ఇదే అరే లైన్ ఏంటి? बनाना नहीं आता कि तुम लोगों को చెప్పాను మీకు లైన్ కూడా చేయడానికి రాదా మీకు లైన్ లో నిలబడమని చెప్పాను కదా మీకు అరే లైన్ बनाना नहीं आता कि तुम लोगों को మీ అందరికీ లోగో అంటే అందరూ ఒకేసారి రావడం కూడా అందరికి తెలియదా మీకు అది సినిమా లాంగ్వేజ్ ఇది ఏదంటే చెప్పేస్తాను ఒకేసారి రావడం కూడా మీకు తెలియదా సరిగా అట్లా రావాలి अरे लाइन बनाना नहीं आता कि तुम लोगों को వరుసగా నిలబడడం కూడా తెలియదా మీకు ఓకే సార్. ఉమ్. చూసారు నా మైండ్ ఇప్పుడు స్ట్రైక్ అయింది అట్లా మీ బ్రెయిన్ ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అప్పుడు మీకు వస్తుంది ఉత్తగా ఏదంటే అది చెప్పడం కాదు इधे अरे लाइन बनाना नहीं आता कि तुम लोगों को చూడు చెప్పండి రండి. వరుసగా నిలబడడం కూడా తెలీదా మీ అందరికీ? ఎట్లా చెప్తున్నారు మోడలేషన్ చూడు రండి. వరుసగా నిలబడడం కూడా తెలీదా మీ అందరికీ? సరిగా నిలబడు. రండి. వరుసగా నిలబడడం కూడా తెలీదా మీ అందరికీ? తెలుసు మేడం నిలబడతాం పదండి పదండి త్వరగా నడవండి.
సరిగా నిలబడు. రండి. వరుసగా నిలబడడం కూడా తెలీదా మీ అందరికి? और तू कहाँ अंदर घुस रही है? और तू कहाँ अंदर घुस रही है? और तू कहाँ अंदर घुस रही है? అంటే కోపం కదా నువ్వు ఎటు వెళ్తున్నావు? దూరడం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మధ్యలోకి और तू कहाँ अंदर घुस रही है? మధ్యలో దూరడం కదా ఎక్కడ దూసుకొని వస్తున్నావు? నువ్వు ఎక్కడ దూసుకొని వస్తావు? మీరందరికీ ఉన్న సరస్వతి, మీ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హౌస్ వైఫ్స్, సిఏ, ఆమె టీచర్, సార్, మీ అందరికీ ఏంటంటే మాట్లాడాలి. పొద్దు మూకులు మాట్లాడుతూనే ఉండాలి. ఇక్కడ ఉత్తకుంటే కాదు. ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడుతూ మీరు కూడా ఏదో ఒకటి వింటుండాలి. మీకు అర్థమైతలే వినోద్తో ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి. 10వ తారీఖు రండి ప్రసాద్ ల్యాబ్, నేను ఎక్కడ ఉంటాను చూడండి. అర్థమైందా? మన సర్కిల్ ఏది? రాజీవ్ కనకాల, జేడి చక్రవర్తి, ఇది మన సర్కిల్. ఒక లెక్క ఉంటుంది నా సర్కిల్ అంతా కూడా. ఎట్లా పడితే అట్లా పోయి ఆయన నా చెయ్యేసి ఎవడు పడితే వాడు మాట్లాడదు అక్కడ. అర్థమైందండి? ఆ మనిషికి ఒక స్ట్రాటజీ కావాలి. అర్థమైందా? కనుక సినిమా వాళ్ళతోటే పరిచయం చేసుకోండి. కనుక ఇక్కడ ఏంటంటే చాలాసేపు మాట్లాడాలి, చాలా సినిమాలు చూడాలి. అసలు ఏం చూడట్లేదు, ఏం చేయట్లా, వచ్చి నా మీద ఎక్కితే నేను ఎట్లా నేర్పిస్తాను? ఏంటి ఏదైనా బెటర్మెంట్ మీరు ఇంట్లో చేసుకుని రావాలి కదా. వచ్చి ఇక్కడ బ్యాటింగ్ ఆడుతున్నారు, అది కాదు. అది ఇంకోసారి నడవదు నాకు. మీరు ఇంట్లో మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. ఇంట్లో కూర్చొని నా జీవితం ఇంతే, ఇట్లా కొంతమంది ఇట్లా కూర్చొని ఇంకా అట్లా ఆలోచిస్తుంటారు. దానికంటే చచ్చిపోవడం నేను ఏం చేయాలి? ఆ సమయంలో ఒక గ్రంథాన్ని పట్టుకోవాలి, ఒక పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ ఉండాలి. నేనేం చేస్తాను తెలుసా? ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా నేను ఏం చేస్తాను తెలుసా? ఒక డైలాగ్స్ నేర్చుకుంటా సార్. ఎందుకు? నాకు డబ్బులు అవసరం అనుకుని ఇదే ఫీల్డ్లోనే ఏం చేయాలని మైండ్ మెమొరీ చేసుకుంటాను. మీరు అది చెయ్యరు. ఊర్లో ఉన్నంతసేపు అదేదో ముచ్చట పెట్టుకోవాలి. మీరు ఇంపాసిబుల్. 100% నేను చెప్తున్నా. ఇలా ఉంటే వాళ్ళే కాదు, నేనే రానియను ఇండస్ట్రీ. మీరు ఏమైనా మారుతారంటే ఏమైనా ప్రయోగం చేయండి సార్. మీరు కూడా అలాగే సార్, మీరు కూడా. ఇది నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ జోక్, తిక్క ఇండస్ట్రీ కాదు. వెరీ పవర్ఫుల్ ఇండస్ట్రీ. చదువుకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఇక్కడ. అర్థమైందా? దిక్కు దివానా లేకుండా రోడ్ల మీద తిరిగి, ఊళ్ళు వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి, సమాజంలో నిలబడి కోట్లు సంపాదిస్తున్నాడు. తెలుసా అండి? కాబట్టి మనం ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తామంటే కుదరదు. ఎవ్వరూ రాలేదు. మీరు కాదు కదా, 100 మంది వచ్చినా రాలేదు. మీరు ప్లానింగ్ మిస్ అయిపోతుంది. అర్థమైందా మేడం? సినిమా చూడాలి మీరు. కొత్తగా చూస్తే కాదు. ఎట్లా ఇస్తారు అనుకున్నారు? స్టార్ట్ అయితే కెరియర్ మాత్రం మామూలుగా ఉండదు. అస్సలు మిమ్మల్ని ఎవరు ఆపలేదు. కనీసం మీరు రావడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది చాలా విషమ పరీక్షతో కూడుకున్న ఇండస్ట్రీ. మీరు అడవి కాదు. కాబట్టి ఎప్పుడు ఏదో సినిమా చూసుకుంటూ రావాలి. ఈ మేడంకి సినిమా ఇచ్చి రాయించారు. 50-60 సినిమాలు మేడంతో రాయిస్తే అప్పుడు అర్థమవుతుంది మేడంకి. అర్థమైంది మేడం? నేను ఇక్కడ కూర్చొని నేను ఎంతసేపు మాట్లాడినా స్టాండర్డైజ్గా ఇలానే ఉంటాను. ఎందుకు చెప్పండి? నా జీవితమే ఇది కాబట్టి. తెలుసా? కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలోకి వస్తారు. ఎవరిలో కూడా ప్రయత్నం కనిపించట్లేదు. ఏ స్టూడెంట్లో ఈ మధ్యలో ప్రయత్నం కనిపించట్లేదు. కాబట్టి ఫెయిల్ అయిపోతున్నారు. ఒక ఉజ్వల అనే అమ్మాయి మాత్రమే చాలా స్పీడప్ ఉంది. ఇప్పుడు జాయిన్ అయిన హిందీ ఆయన నేర్చుకోవాలనే తపన ఉంది. వాళ్ళు కృషి చేస్తున్నారు. మీరు చేయట్లా. మీ ఇష్టం మేడం. నేను చెప్తున్నా మీకు, మీరు ఒక 6 నెలలు కష్టపడితే లక్షలు సంపాదిస్తారు. కష్టపడకపోతే రూపాయి కూడా రాదు. అంతే. మీకంటూ ఏదైనా సొంతంగా మీరు నేర్చుకోవాలి. వరుసగా నిలబడడం కూడా తెలీదా మీ అందరికి? ఏంటి తింటున్నావు? ఏంటి వినండి మేడం, ఏమింటున్నారు? ఎఫెక్ట్ చెప్పండి. ఏంటి అదే సరే. టేక్. నిలబడడం కూడా తెలీదా మీ అందరికి? ఏంటి? ఇంకా రెక్లెస్ టేక్. ఏంటి నిలబడడం కూడా తెలీదా మీ అందరికి? ఏంటి? ముందు చెప్పారు, ఇంట్లో చెప్పండి. టేక్. నిలబడడం కూడా తెలీదా మీ అందరికి? ఏంటి? ఏంటి తప్పు చెప్పారు మరి. టేక్. ఓకే సార్. కూడా తెలీదా మీ అందరికి? ఏంటి? ఏంటి మధ్యలో దొరుకుతున్నావు? అదేనా దాలే? और तू कहाँ अंदर घुस रही है? నువ్వేంటి మధ్యలో దొరుకుతున్నావు? చెప్పండి.
నువ్వేంటే మధ్యలో దూరుతున్నావు? ఫ్లోలో చెప్పండి మేడం. నువ్వేంటే మధ్యలో దూరుతున్నావు? టేక్. ఏంటి నువ్వేంటే మధ్యలో దూరుతున్నావు? మంచి వాయిస్ పెట్టుకున్నారు. ఏం చేస్తారు? ఇంట్లో వంటలు చేసుకుంటారు. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు నా అంటే నీ పేరు ఏమైంది? చెప్పమని. చెప్పండి. ఆమెకి సూట్ అయ్యే వాయిస్ చెప్పు. చెప్పు. ఇగో. ఏం చెప్పరా మీరు? నీ పేరు చెప్పు. నీ పేరేంటి? చెప్పు నీ పేరేంటి? చెప్పు నీ పేరేంటి? మీకు ఈ సినిమా పరిభాష సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగులో మీరు ఏం వర్క్ చేయకపోతే ఇక్కడ ఏం రాదు. మీరు టైం వేస్ట్. కష్టం. మా మిస్సెస్ నేను అడగండి, నేను ఎట్లా పని చేస్తాను. నాకు కూర్చోలేదు, చచ్చిపోతాను. నాకు ఇంకో 10 మంది స్టూడెంట్స్ వచ్చి 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు నేను ఇంకా ఎనర్జీగా పని చేస్తాను తెలుసా. ఇంకా ఎనర్జీగా పని చేస్తాను. ఐ వాంట్ మనీ. బట్ తీసుకునే మనీకి మీకు నేర్పించాలి. ఎవ్వరు కూడా ఇన్ని ప్రాక్టికల్ ఏ అకాడమీలో 1200 వీడియోలు ఉన్నాయి. మరి మీరు ఇంటర్నేషనల్ క్రాస్ చెక్ చేసుకోండి. ఎవడైనా ఇంత ప్రాక్టికల్స్ చేస్తున్నాడా? 10వ తారీఖు అమ్మాయి నువ్వు కూడా ఆదివారం మే 10 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్లో ఉండాలి. చెప్తున్నా, ఈజ్ ఆర్డర్, నాట్ ఎ రిక్వెస్ట్. రావాలంటే, లేకపోతే ఇస్ అ కమ్యూనికేషన్. లేకపోతే మీరు ఏం తెలుస్తుంది? రావాల్సిందే ఆ రోజు. లేదు, ఒక 2 గంటలు కూడా వచ్చి ప్రసాద్ ల్యాబ్లో కూర్చోలేదా? పిల్లలు తీసుకొని అందరూ తీసుకొని రండి. ఎవరు పంపించినట్టే వినోద్ గారు పేరు చెప్పినాడు. చెప్పు నీ పేరేంటి? ఉమర్. నువ్వు చెప్పమ్మా. ఉమా అని చెప్పండి. ఉమర్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుగులో? మార్చుకోవాలి. వెళ్ళండి. నీ పేరేంటి? ఓన్లీ ఓబీ వాయిస్ వస్తుంది. ఉమా అని చెప్పండి. నీ పేరేంటి? 1839 మీద చెప్పేయండి. ఇక్కడ 1839 వచ్చే దగ్గర చెప్పేసి. ఆవిడ భయపడుతూ నీ పేరేంటి అని అడిగేది కదా. ఉమా. నీ పేరేంటి? ఉమా. ఫస్టా ప్రాక్టికల్? నేను కనుక భువనేశ్వరి గారు అందరూ వినండి, మావిడకు ఇంత సీరియస్గా నేర్పించకపోతే ఈరోజు తను మీకు నేర్పించేది కాదు. మీ పిల్లలకు బాబు గురించి నాన్న చెప్పండిరా అని నేను చస్తా. కానీ మా పిల్లలకు అట్లా ఉండదంటే కట్టె పెట్టి వాయించడే ఉంటుందండి. ఎందుకంటే బుద్ధి అంటే సంవత్సరాలు పడుతుంది. పెట్టి కొడితే వాడు అమ్మ మా నాన్న ఇక్కడ కొడతారు అనేసి వాళ్ళు చెప్పేస్తారు. మీకు కాబట్టి బుద్ధిగా చెప్తున్నా. మా ఆవిడ నేను ఎంత రెక్లెస్గా చూస్తాను కానీ అంత ఇష్టం నాకు ఆవిడ. కాబట్టి నేను అట్లా భయంతో నేర్పించాను కాబట్టి నేర్చుకుంది. మీకేంటంటే సింపుల్గా చెప్తున్నా, ఫీల్ అవుతారని. ఇది అసలు నా పద్ధతే కాదు. అసలు నాకే ఆర్మీ కమాండర్ పోస్ట్ ఇస్తే ఇట్లా ఉండరు. వాయించి వాడేయడం ఒక్కొక్కటి తెలుసా, మామూలు ఉండదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు? ఎన్ని సంవత్సరాలు? మా హిమశైలజ వీళ్ళందరూ మత్తు సంపాదించుకోవాలి డబ్బులు. మరి మీరేంటో చూసుకోండి. ఎప్పుడు సెలవులు. ఇక ఈసారి ఇంకా ఉమెన్ కింగ్లో ఎవరైనా సరే బ్రేక్ ఇస్తే షో ఇస్ అ డ్రాప్. అయిపోయింది. సెలవులు తీసుకోవద్దు. అప్ టు మే 24. ఇక లేదు, ఉన్నదే 4-6 రోజులు ఎక్కువ ఉన్నాయి. మనకేం కరెంట్ బిల్ అంతా కట్టాలి, వీళ్ళు కడతారా? ఏ ఒక్కరు బ్రేక్ అయినా షో ఇస్ ద బ్రేక్. దట్ ఇస్ ద ఫైనల్. నా వల్ల కాదు. ఉమా. ముందుకెళ్ళు. సార్. యాటిట్యూడ్ ముందుకెళ్ళు. సార్ టైం అంతా ఓపీ డైలాగ్. ఉమా. 1840 చూసుకోండి. ఆ డైలాగ్ వినపడుతుందా ఉమా అని? దాని తర్వాత చెప్పేసి. ఎక్కడ వస్తుంది డైలాగ్? టైమింగ్ చెప్పండి. 39 మీద వస్తుంది సార్. 40 మీద వస్తుంది. 40 మీద. ఓకే 40. సార్. ముందుకెళ్ళు. ముందుకెళ్ళు. బేసిక్గా మీ క్యారెక్టర్ ఇదే కానీ యాక్టింగ్ చేస్తున్నారు. ముందుకెళ్ళు. కదా అని నువ్వు చెప్పు. నెక్స్ట్ తర్వాత ఓకే. ముందుకెళ్ళు. తర్వాత గట్టిగా
ఓ దూరం వెళ్తా. అమ్మా ముందుకెళ్ళు. తర్వాత మళ్ళీ భువనేశ్వరి. ఓకే సార్, రెడీ సార్. టేక్. తర్వాత పేరు మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారు ఎవరైనా? నేనైతే 7 రోజులు ఉండొచ్చు. పేరు రెడీ సార్. కాంత. అదే చెప్పండి. పేరు కాంత. టేక్. పేరు కాంత. చెప్పు. కాంత. కాంత. అట్లా చెప్పొద్దు. కాంత. గట్టిగా తేలిగ్గా చెప్పు. కాంత. చెప్పండి నార్మల్గా. సార్ చెప్తాను. మీరు మటన్ తింటారా? చికెన్ ఏం తింటారా? బ్రాహ్మణ్ సార్. ఎందుకని అంటే మీటింగ్ తీసుకుంటా 10 years అయిపోయింది సార్. మనుషులు తింటారా? మనుషులు తింటున్నారు కదా చాలా. మటన్ చికెన్ తింటారా? సరదాగా ఉండాలి. ఆ విధంగానే చెప్పింది. ఈ పేరు ఏంటంటే కాంత. ఉల్లాసంగా ఆ విధంగా అక్కడ అలానే వచ్చింది కదా. కాంత. చెప్పండి. పూర్తి పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. ఇవే. చెప్పండి ఎలా చెప్తున్నారు? నేను తను కదా, ఇది ఈ అమ్మాయి కదా. కాదు ఈ అమ్మాయి. నువ్వు పూర్తి పేరు చెప్పు. అమ్మా జైలర్కి పూర్తి పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. కాంత. పూర్తి పేరు చెప్పు. అంత లేదు వాయిస్. పూర్తి పేరు అలా అంటే ఓకే సార్. పూర్తి పేరు చెప్పు. కాంత. పూర్తి పేరు చెప్పు. ఊరికి పోయిందా ఈసారి ఇంకంతే. పూరి అయిపోతుంది అంటావు. మళ్ళీ కాంత మనోజ్ యాదవ్. మీరే. నేనా? అమ్మాయి చెప్పింది. కాంతా త్రిపుర సుందరి చెప్పు. అంతా త్రిపుర సుందరి అంటే త్రోచి. నాకేం తెలియదు. కాంత త్రిపుర యాదవ్ అని చెప్పండి. పూర్తి పేరు చెప్పు. కాంతా త్రిపుర యాదవ్. టేక్. పూర్తి పేరు చెప్పు. కాంతా త్రిపుర యాదవ్. ఇదంలాగానే ఉంది మధ్యలో. 100 మటన్ తీసేసినట్టు. నీకు అసలు ఏం తెలియనట్టుగా. నీకు అసలు నువ్వేమైనా అమాయకురాలువా? నువ్వేమైనా అమాయకురాలువా? అమాయకురాలువా? రెడీ? ఓకే సార్, రెడీ సార్. నువ్వేమైనా అమాయకురాలువా? నువ్వేమైనా అమాయకురాలువా? మళ్ళీ మేడం ఇప్పుడు నేర్చుకుంటుంది, మళ్ళీ 10 రోజులు బ్రేక్. నువ్వు బ్రేక్ ఇవ్వద్దు. నువ్వేమైనా అమాయకురాలువా? మళ్ళీ పోవాలా ఇప్పుడు? పేరు మీరే. సార్ కాదంటే మీరు అక్కడక్కడ ఎందుకు లేదు సారీ సార్. సార్ ఒక్కసారి. పేరు టేక్. పేరు పేరు నైనా కుమారి. అమ్మాయి సరస్వతి. నైనా కుమారి. అదే చెప్పు. కుమారి. పేరు నైనా కుమారి. ఠీకా? ఓకే సార్. త్రో చెయ్యి. ఓకే కాదు రెడీ. రెడీ సార్. పేరు నైనా కుమారి. ముందు చెప్తున్నావు. చెప్తాను. లిప్ చూసుకో. ఒక టైం చూసుకో. నైనా కుమారి. 9:54 మీద ఉంది, కుమారి 50 మీద ఉంది. ఓకే. పేరు నైనా కుమారి. नैना कुमारी। सही से पैदा तो हो लेती कांड करने के पहले, सही से पैदा तो हो लेती कांड करने के पहले, उम्र पर सही से पैदा तो हो लेती कांड करने के पहले, सही से पैदा तो हो लेती कांड करने के पहले, ఇలాంటి చెడ్డ పని చేసే అన్నమాట కాండ్ అంటే చెడ్డ పని చేయడం. सही से पैदा तो हो लेती कांड करने के पहले, ఎలాంటి పని చేసి ఇక్కడికి వచ్చావు? सही से पैदा तो हो लेती कांड करने के पहले, ఎలాంటి పని చేసి ఇక్కడికి వచ్చావు? ఎలాంటి పని చేసి ఇక్కడికి వచ్చావు?
మీరు ఇవి సినిమా చూసింది అనుకోండి, మీ లైఫ్ ఎలా ఉంటుందంటే కొన్ని పదాలతోటి, అంటే వింటున్నా సార్, మీ లైఫ్ స్పాయిల్ ఎలా ఉంటుందో చెప్తాను. కొద్దిగా ఒక 20 పేజీలతోటి మీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. 20 పేజీలే కొద్దిగా మీ గురించి మాట్లాడు, అంటే పర్సనల్ లైఫ్. ఇప్పుడు నువ్వు సీఏ కాబట్టి ఎక్స్ట్రా లైఫ్ ఉన్నావు కాబట్టి ఒక 50 పేజీ, కానీ ఈ మేడం లైఫ్ ఒక్కొక్కరికి 50 పేజీల వరకే ఉంటుంది. కానీ వింటున్నారా, మా లైఫ్ 10,000 పేజీలకు సంబంధించి. ఎందుకంటే మేము ఎప్పుడు ఏదో క్యారెక్టర్ చెప్తూ ఉండాలి కాబట్టి. అందుకే ఇక్కడ విషయం ఏంటంటే చూస్తూ ఉండాలి సినిమాని. ఆ డైలాగ్ ఇలా చెప్పగలిగితే మీరు గ్రేట్ తెలుసా, అది మీరు చూడాలి. ఇకపై నుంచి మేడం ఈ మేడం 3 రోజులకు రోజు సినిమాలు రాయిస్తూనే ఉండదు. 50 నుంచి 100 సినిమాలు రాసిన తర్వాత మీకు వర్క్ ఇద్దాం, అట్లా ఇస్తేనే పని అవుతుంది. లేకపోతే కాదు. బ్రెయిన్ షార్ప్గా పనిచేయదు మేడం. सही से पैदा तो लेती कांड करने के पहले ఏంటది పుట్టుగా సరిగా ఉంటే ఇలాంటి పనులు చేస్తావా అన్నట్టుగా నీ పుట్టుక సరిగా ఉంటే ఈ పనులను చేసేదాన్ని కాదు. सही से पैदा तो लेती कांड करने के पहले పెహలే అంటే ముందు కదా. అలాంటి అర్థం. सही से पैदा तो लेती कांड करने के पहले నీ ఇలాంటి పుట్టుక పనులు చేయడానికి సిగ్గులేదు. నీ పుట్టుక సరిగ్గా ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేయవు. నీ పుట్టుక సరిగా ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేయవు. ఈ డైలాగ్ మీరు ఆలోచించి కూడా ఆలోచించుకోండి. దీనికి సినిమా టెక్నాలజీ అంటారు. सही से पैदा तो लेती कांड करने के पहले ఓకే, నీ పుట్టుక సరిగ్గా ఉంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. ఓకే సార్, రెడీ సార్. నీ పుట్టుక సరిగా ఉంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. ఆమె ఎట్లా చెప్తుంది, నీ నీ పుట్టుక సరిగా ఉంటే నువ్వు ఇలాంటి చేయవు. పనులన్నీ యాక్టింగ్ చేయవు. నేర్చుకోవాలి. నీ పుట్టుక సరిగ్గా ఉంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. చూస్తున్నా సార్ యాక్టింగ్. నీ పుట్టుక సరిగ్గా ఉంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. రెడీ సార్. నేను కుమారి. నీ పుట్టుక సరిగా ఉండుంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. నీ పుట్టుక సరిగా ఉండుంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. बता చెప్పు. उम्र बता ఏ ఉమర్ బత వయసు చెప్పు. వయసు వయసు చెప్పు. చెప్పు. నీ వయసు చెప్ప. పుట్టుక సరిగా ఉండుంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. నీ వయసు చెప్పు. ఫస్ట్ వచ్చిన వాయిస్కి వాయిస్ ఓకే ఓకే సార్, ఓకే సార్. నీ స్లో. వయసు చెప్పు. నీ వయసు చెప్పు. అంటే నీ వయసు ఎంత, నీ వయసు ఎంత? వయసు ఎంత. ఓకే సార్. పుట్టుక సరిగా ఉండుంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. నీ వయసు ఎంత? ఇంకా నీ వయసు ఎంత? సారీ వయసు సార్, ఎంత? సారీ సార్. మళ్ళీ సారీ సార్, సారీ సార్. నాకు హార్లిక్స్ తెప్పి ఈ అమ్మాయితోటి ఇంకా నేను రేపు తెస్తాను. నువ్వు ఎక్కడ వస్తున్నావు, బండి మీద వస్తున్నావా? కొనుక్కో. నీవు పెద్ద హార్లిక్స్ తెప్పి కొనుక్కొస్తాను నేను సార్. ఎట్లా అంటాను తెలుసా, విక్రమార్కుడు సినిమా చూసినావా, అజయ్. అందరికి గుళ్ళు ఇస్తాడు. అజయ్ విక్రమార్కుడు. వీడు నన్ను కొడతారా, ఆ టైప్ నేను సినిమా చూస్తే కదా మీరు రావడానికి. ఇప్పుడు సినిమా చూడు పాడు చూడు, సినిమా వయసు చూస్తే ఎంత? పుట్టుక సరిగా ఉండుంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. నీ వయసు ఎంత? అంత లేదు. అర్థం ఇది. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? ఓకే సార్, వాయిస్ లేపకంటే ఓకే సార్. పుట్టుక సరిగా ఉండుంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయవు. నీ వయసు ఎంత? ఆయన ఒక టైప్ లో మాట్లాడుతుంది అంతే ఉండాలి. పుట్టుక సరి- నీ పుట్టుక సరిగా ఉంటే నువ్వు ఇలా क्या उम्र है నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నా మొహం ముందు చెప్తుంటాం. నీ వయసు ఎంత? ఓకే? నీ వయసు ఎంత? ఎంత వద్దు. నీ వయసు ఎంత? ఫస్ట్ డైలాగ్ ఏముంది, నీ వయసు ఎంత అన్నది. సెకండ్ డైలాగ్ అదే మోడలేషన్ లో నీ వయసు ఎంత అంతే, కొద్దిగా పెంచింది దానికి వాయిస్. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? కొంచెం. వాయిస్ నీ వయసు ఎంత? సెకండ్ టైం అని చెప్పలే ఆమె. సెకండ్ టైము వాయిస్ పెంచు. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? మీరు గుర్తుపెట్టుకోండి, 3 టేకులలో చెప్తేనే మీకు లైఫ్ సెటిల్ అవుతుంది. 5 ఆరిపోయిందంటే ఫెయిల్. ఓకే సార్. నీ వయసు ఎంత? 22. వయసు ఎంత? నీదే కదా క్యారెక్టర్. ఎంత? ఓ రైట్ సైడ్ తెలుగు రాదు. మేడం మీద పెట్టాడు. 21 అంట. 21.
అదే అదే దాని ఫేస్ వయసు ఎంత? 21. విశాఖపట్నంలో ఏం తిన్నావు? బీచ్ రోడ్లు చేపలు తినలే? తినలేదు సార్. 21. अंदर जाओ లోపలికి వెళ్ళు. ఈ మాత్రం తప్పచ్చు. అందరికి వచ్చే పదాలు చెప్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈజియెస్ట్ వర్క్ అందరూ చేస్తారు. ఈ పదం ఎవడైనా రోడ్డు మీద సాప్ అని అనుకునేటోడు కదా ఈ డైలాగ్ చెప్పేస్తారు. అంటే మీరు ఏంటంటే ఈజీ పని వెతుక్కుంటున్నారు, కానీ హార్డ్ వర్క్ పని వెతుక్కోవట్లా. అది మీ ఫీల్. ఎవడు చేయలేని పని మనం చేయాలి. अंदर जाओ రెడీ? రెడీ సార్. 21. లోపలికి వెళ్ళు. ముందు చెప్తే నేను ఇది ఆలిసి డబ్బా కావాలి. ఇది అర్థం కావట్లేదా? వినండి, టైం ఎక్కడుంది? సార్ अंदर जाओ ఎక్కడుంది? నా 4 మీద సార్. కాదు, తప్పు చూసి 4 ఎండింగ్ अंदर 5 जाओ 5 టేక్. 21. లోపలికి వెళ్ళు. ఇది 5 మీద చెప్పాను సార్. చూడు, విను. अंदर जाओ లోపలికి వెళ్ళు. 4 ఎండింగ్ 5 ఫోర్ మీద ఉందంటే ఆ ఫైల్లో చెప్తారు. సరే. చెప్పు. 21. లోపలికి వెళ్ళు. ముందు చెప్పారు, వినండి మళ్ళీ. లోపలికి अंदर వెళ్ళు. जाओ ముందు చెప్పారు. ఓకే సార్. ఓకే. రెడీ సార్. 21. లోపలికి వెళ్ళు. जा వెళ్ళు. 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 అంత షార్ట్ వద్దు నాకు. టేక్. వెళ్ళు. వాళ్ళ వెళ్ళు. హైట్ అయిపోయింది. జయం సినిమా చూసారా? చూసాను సార్. మరి ఎందుకు మళ్ళీ చూద్దాం. టేక్. వెళ్ళు. क्या सुनाई नहीं दे रहा तेरे को? क्या सुनाई नहीं दे रहा तेरे को? అను నువ్వు చెప్పాలి. వామ్మో. क्या सुनाई नहीं दे रहा तेरे को? వినపడట్లేదా చెప్తుంటేనే? అను నువ్వు చెప్పాలి. क्या सुनाई नहीं दे रहा तेरे को? నువ్వే. వినిపించడం లేదా నీకు? ఏంటి నీకు అది- చెప్తే వినిపించట్లేదా? అని సౌండ్ వచ్చింది కదా. ఎక్స్ప్రెషన్ ఉంది కదా సార్ అమ్మాయిది, Expressions అంటే. అది చెప్తారు. ఈ అమ్మాయా? అమ్మాయిది ఎక్స్ప్రెషన్ ఉంది కదా. రెడీ? రెడీ సార్. వెళ్ళు. ఓకే. చెప్తే వినిపించడం లేదా నీకు? టేక్. చెప్తే వినిపించడం లేదా నీకు? చెప్తే వినిపించడం లేదా నీకు? నీకు ఎక్కువ నేర్పించేసారు, అదే సమస్య. చూసారా సార్? ఎక్కువ నేర్చుకున్నాను. చెప్తే వినిపించడం లేదా నీకు? ए ఏ పదా. ए आ चल రా రా పద. వినిపించడం లేదా నీకు? ए आ चल ఏయ్, రా ఏ, పద. పద. రా పద. నీకు? ए అదేనా? నిజాలుగానే అవునా? టేక్. చెప్తే వినిపించడం లేదా నీకు? ఇక చాలు పద. ప్లీజ్. మాట నన్ను ఇక్కడే కూర్చో. అందులో వెరీ గుడ్. ఇక చాలు పద. ప్లీజ్ కథ రాలేదు नाम మరి. मेरा నెక్స్ట్. ఇవే. नाम मेरा दास నువ్వు. नाम ఓకే సార్. రెడీ సార్. ఇక చాలు పద. పేరు. ప్లీజ్ అదే. కట్ చేసేసి. పేరు. मेरा दास మీరదాస్. नाम मेरा दास मेरा दास ఈమె ఈమె नाम मेरा दास రెడీ సార్. పేరు. మీరా దాస్. మీరానా వీరానా? మీరదాస్. మీరా. వీరా వీరా. మీరా. मेरा दास మీరదాస్. One more. రెడీ సార్. పేరు. మీరా దాస్. అంత లేదు. అను. ఫ్రెండ్ పోతే జైలుకి ఆమె. మీరదాస్.
మీరా దాస్ పేరు మీరా దాస్ అంత షార్టింగ్ తగ్గించు. మీరా మీరా దాస్. దాస్. రెడీ సార్ పేరు మీరా దాస్ उमर లోపలికి వెళ్ళు. వయసు उमर 50 వయసు వయసు 50. రెడీ సార్. మీరా దాస్ వయసు అబ్బబ్బబ్బబ్బ. అసలు 50 భువనేశ్వరి మళ్ళా ఊరికి పోయేది ఉంది. అలా ఊరిపోతుంది. బాబోయ్ అలా ఊరిపోతుంది. మొన్న పట 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 నేను డాక్టర్ అయినట్టు అమ్మ అయ్యారు బాగా చదివిన ఒక ఆవిడ. మా సార్ అత్తగారికి నిజంగా సార్ ఆయనకి యూరినరీ అది తీసేస్తున్నారు సార్, నాకెందుకు? సంచి తీసేస్తున్నారు సార్. నాకెందుకు అని చెప్తున్నా. ఈ దండం పెడతా, ఈ దండం పెడతా. అన్ని నాకు ఎందుకు చెప్తావు? నేను ఒక్కదే కోడలు సార్, ఇద్దరు ముగ్గురు ఉన్నా ఆ, బాగుండేది. మా అమ్మ ముగ్గురు నలుగురు అలా కొడుకులు కాదు ఉన్నారు. సార్, ఉంటే వాళ్ళ మీద వదిలేసేదాన్ని. ఏంటమ్మా? उमर చలో 50. వయసు 50. 50. 50. వయసు 50 అంత గట్టిగా చెప్పకమ్మా. ఆమె నార్మల్. సీనియర్ లాగా చెప్తుంది. స్లోగా స్లోగా. 50 అంతే. నీరసంగా 50. రెడీ సార్ వయసు 50 అంతే. పోలీస్ స్టేషన్ వెళ్తున్నారు కదా अरे భయం. उतार ना अरे उतार ना ఆను. ఏంటి డైలాగ్? अरे उतार ना అరే విప్పు విప్పు అని. విప్పమంటున్నానుగా. अरे उतार ना అరే విప్పమన్నాను अरे उतार ना మేడం అరే విప్పమన్నాను చెప్పేది నీకే, अरे उतार ना निकाल చెప్పేది నీకే. బట్టలు పో. చెప్పేది నీకే, బట్టలిపో. మేము కూడా అప్పుడు అట్లా పోయినప్పుడు ఫస్ట్ ఇస్తారు, ఇట్లా నెంబర్ రాసిస్తారు బట్టలు. చెప్పేది నీకే, బట్టలిపో. అబ్జర్వేషన్ కోసం ఆ, వెళ్ళి ఉంటారు. లోపలికి. మేడం ఇది మాట వినట్లేదు. నేను నువ్వే, చెప్పాను ఆమె నువ్వే. నువ్వే. నేనా? ఆ, ఏంటి? ఓపీ డైలాగ్. మేడం ఇది- వెల్లునా? మేడం ఇది మాట మేడం వినట్లేదు. ఇది మాట వినట్లేదు. మేడం ఇది మాట మేడం ఇది వినట్లేదు. బట్టలిపో. మేడం ఇది మాట వినట్లేదు. టేక్. తెలంగాణ చెప్పు. మేడం కి పోరి మాట మాట వినట్లే. బట్టలిపో. మేడం కి పోరి మాట వినట్లే. ఎందుకు వస్తున్నావు? అంటే అక్కడ నుంచి ఇక్కడికి వినబడాలి ఓన్లీ కదా. क्या हो गया ఏం జరిగింది? ఏమైంది? ఏమైంది? ఏం చేశారు అక్కడ? బాబోయ్ లేదు సార్. ఏమైంది? ఏమైంది? మరి సరిగ్గా చెప్తే మేము ఎందుకు చెప్తాం? ఓకే సార్. ఏమైంది? ఆ? ఏమైంది? బాబోయ్ అన్నంత ఎనర్జీ దీంట్లో లేదు. ఊరికి పోతారు గ్యారెంటీ మీరు. లేదు సార్, లేదు సార్. Right. రెడీ సార్. ఏమైంది? ముందు చెప్తారు, ముందు చెప్పారు. టైమింగ్ నాకు क्या हो गया 9:36 ఉంది. సార్ ఏమైంది? అట్లా కూడా కాదు. ఏమైంది? ఎందుకండి ఒక్కొక్కసారి అర్థమవుతారు. ఇన్ని మాడ్యులేషన్ చెప్తున్నారు. 12-16 ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. ఇప్పుడు అక్కడ Attitude. ఎట్లుంది? ఏమైంది? కొడితే పచ్చడి అవుతుంది చూడు. రెడీ. ఏమైంది? ఏమైంది? 36. దాటేసింది దాటేసింది. ఎన్ని దాటేసింది? 36 ని దాటేసింది సార్. ఆ? 36 ని డైలాగ్ నా వయసు దాటేసింది. 42 ఎప్పుడో దాటేసింది. ఈ టైంలో చెప్పు. ఏమైంది? చెయ్యి ఇలా వెళ్తుందా? అక్కడ పడాలి డైలాగ్. ఏం Hmm. చెప్తున్నారు? మంచిగా చెప్పండి. టేక్. ఏమైంది? అంత లేదండి షౌట్. ఏమైంది? పిక్చర్ వాళ్ళు గ్యారెంటీ ఇన్నిసార్లు ఎందుకమ్మా మా బ్రెయిన్ తింటాం అంటారు. ఏమైంది? ఏమైంది? ఒకసారి చెప్పినప్పుడు గుర్తు పెట్టుకుంటారు. क्या दिक्कत है ఏం సమస్య? ఏంటి నీ సమస్య? ఏంటి నీ సమస్య? ఏంటి నీ సమస్య? టేకా? సార్ రెడీ సార్. ఏంటి నీ సమస్య? ఇప్పుడు ఈ మాడ్యులేషన్ చెప్పింది కదా, ఆమె ఏం చేస్తున్నట్టు నెక్స్ట్ మళ్ళీ మారుస్తుంది. అది గుర్తుపెట్టుకుంది. దాన్ని పిచ్ గుర్తుపెట్టుకో. కంట్రోల్ అంటారు. ఓకే సార్. మా పిచ్ ఎక్కిస్తున్నాం దాని నుంచి. ఏంటి నీ సమస్య? ఆ, మేడం అది మేడం అది రెడీ ఏంటి నీ సమస్య? మేడం అది అది
जीभ दिखा जीभ నాలుక చూపించు ఆ బట్ట ఆ డ్రెస్ లాగేటప్పుడు చూడండి ఎఫెక్టివ్ అండి అక్కడ కషాయాలు లేడీస్ जीभ दिखा నాలుక చూపించు ఇక టేక్ సార్ ఎట్లా చెప్తున్నారు నాలుక చూపించు గట్టిగా నాలుక చూపించు వాయిస్ మళ్ళీ మారిపోయింది నాలుక చూపించు కొద్దిగా వాయిస్ నాలుక చూపించు. నాలుక చూపించు ఏమైందంటే ఎక్కడెక్కడ ఉంటుంది వెంటనే जीभ दिखा అక్కడ రెడీ సార్ నాలుక చూపించు అక్కడ రావాలి ముందు కొంచెం ముందు మీడియం. जीभ दिखा నాలుక చూపించు నాలుక చూపించు ఏమైంది? సారీ సార్ బ్రెయిన్ చాలా మంది నాన్ వెజ్ తినరు కానీ మనుషులు తింటారు కాదు ఇక. రెడీ సార్ నాలుక చూపించు నాలుక చూపించు ఇప్పుడు చూడండి నేను పొద్దు నుంచి చేస్తున్నా కదా 9 నుంచి ఒక ఫ్లోలో వెళ్తున్నా. ఇక్కడ ఈ మేడం అలానే చెప్తుంది, ఇందిరా గారు అలానే చెప్తున్నారు, ఆయన అలానే చెప్తున్నారు. ఎంతమంది తోటి నాకు పేషెన్స్ ఉంటాయి. నాది అకాడమీ ఉంది కాబట్టి ఇంకొక 10 నిమిషాల్లో ఇది క్లోజ్ చేస్తాను కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. కానీ సౌండ్ ఇంజనీర్ కాదు పాపం వాడు పొద్దు నుంచి చేయాలి. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఎవడో చెప్తాడు, సార్ ఇలా నేను వర్క్ చేయలేదు సార్, మార్చేయండి అని చెప్తాను. అవలే కదా చేయలేదు అదే కదా నేను చేయలేదు. కాబట్టి టెక్నీషియన్ ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేస్తాం, మిమ్మల్ని బయటకు పంపించేస్తాం. అది మీరు అది వినట్లే. ఎందుకంటే వాడిని కూడా ఆలోచించాలి, వాడికి పిల్లలు ఉంటారని మీరు ఆలోచించట్లే. ఇష్టం వచ్చినట్టు టేకులు చేస్తారు. కాబట్టి ఈ పొజిషన్లో నేను కాబట్టి ప్లెజెంట్గా చెప్తాను. మరి వాడికి మీకు ఏం చెప్తాడు, తిట్టాడు చెయ్యడు. అమ్మాయి ప్లీజ్ సార్ నేను చేయలేదు, ఆవిడ వస్తే నేను చేయలేదు అని చెప్తాడు. ఇది చెప్తాడు మీ ఇష్టం. నేను ఉన్నది కూడా చెప్తున్నాను. जीभ నాలుక दिखा చూపించు बाल खोल खोल ఆ నాలుగు ఎఫెక్ట్ ఏమా రెడీ? రెడీ సార్ నాలుక చూపించు జుట్టు డైలాగ్ ఉంది. సరే स्वेटर खोल స్వెటర్ ఇప్పో. स्वेटर खोल ఫస్ట్ ఇంకోటి జుట్టు విప్పు అనే డైలాగ్ ఉంది సార్, దానికంటే ముందు स्वेटर खोल నాలుక చూపించు తర్వాత ఇంకొకటి ఉందండి సార్ dialogue. జుట్టు విప్పు అనేది ఒక డైలాగ్ ఉంది. ఎక్కడది? నాలుక చూపించు తర్వాత बाल खोल రెడీ? సార్ రెడీ సార్ జుట్టు ఇప్పో. నాలుక చూపించు జుట్టిప్పు జుట్టిప్పు. అలా రావాలి నువ్వు. జుట్టిప్పిగా జుట్టిప్పో. అను మన ఇంట్లో సరుకులు ఏం లేవో అన్ని కూడా ఈ మేడంతో తెప్పించు రోజు. ఫస్ట్ రాస్తా. ఏం లేవు ఇప్పుడు లిస్ట్ రాయించు. ఇబ్బంది అదే ఏం తక్కువ ఉంటే అది చెప్పు. జుట్టిప్పో. నా జుట్టు గట్టిగా, గట్టిగా ఉండు, జుట్టిప్పో. నా జుట్టు ప్రయత్నం చేస్తుంది ఈవిడ. ఇలా. మన ఇంట్లో ఏం జుట్టిప్పో. సామాన్లు తక్కువ ఉంటే చెప్పు, తీసుకొస్తావు రేపటికి. అదే నాలుక చూపించు జుట్టిప్పు జుట్టిప్పో. ఇప్పో. స్వెటర్ తీసే खोल रही की बाल खोल జుట్టిప్పు खोल रही की ఇప్పమన్నానా? చెప్తామన్నా అంతేనా? టేక్, టేక్. ఐ. ఆ పని తీసేసి ఓవర్ యాక్షన్ చేయకు. జుట్టిప్పు ఓవర్ యాక్షన్ చేయకు వాయిస్ మళ్ళీ అదే మేడిపల్లి పుల్లమ్మ అనే వాయిస్ వచ్చింది ఇక్కడ. ఓవర్ యాక్షన్ చేయకు. ఆమె ఎవరంటే దోశలు బాగేస్తుంది. ఆమె ఎందుకు మాకు? వాయిస్ ఫస్ట్ లో ఏదో ఉందో అదే నువ్వు మీరు మెయింటైన్ ఈ సినిమా చేయాలి. చూసారా, ప్రేమికుడు సినిమా? ప్రభుదేవదాస్ సార్ దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. సార్ ఆ నాలెడ్జ్ మనకి వెళ్ళిపోవాలి. ఒక క్యారెక్టర్ అనేది నేను చెప్తున్నా చూసా, ఇంత షార్ప్గా నా బ్రెయిన్ అన్ని సంవత్సరాలు వెనక్కి ఎట్లా వెళ్ళిపోయింది. నేను ఆ సినిమాల గురించే చెప్పగలను, కొత్త సినిమాలు నేను చెప్పలేను. ఎందుకంటే కొత్త సినిమాలు ఇప్పుడు నేను చూడట్లేదు, డబ్బింగ్ చెప్తూ చూస్తున్నా కాబట్టి. సార్ ఇది సినిమా నాలెడ్జ్, ఇదే నాలెడ్జ్. ఆ సినిమా క్యారెక్టర్ అట్లా ఏమ్రా ప్రేమిస్తావా అంటారు, అదే ఇక్కడ ఉంది.
టేక్ జుట్టిప్పు ఓవర్ యాక్షన్ చేయకు ఓవరాక్షన్ చేయకు ఓవర్ యాక్షన్ చేయకు. చంపేస్తుంది. జుట్టిప్పు ఓవర్ యాక్షన్ చేయకు. మీకు హెల్త్ ఇష్యూలు కరెక్ట్గా 11:30కి గుర్తొస్తాయా? మెసేజ్ పెడితే నాకు 11:30కి వెళ్తూ బాగలేదు. హెల్త్ ఇష్యూలు 11:30కి బాగా రావు. కరెక్ట్ అంతకుముందు తెలియదు హెల్త్ ఇష్యూలు. ఈరోజు మన అంజన 11:24 పెట్టింది, నాకు హెల్త్ బాగాలేదండి. అదేదో 10:24 పెట్టొచ్చు కదా. ఏమంటారు? అవునా కదా? రేపు పొద్దున ఇట్లా పెట్టారనుకోండి, ఇది మీకు చాలా పెద్ద మైనస్ పాయింట్. నేను చెప్తున్నా. పాపం వాడేమో మీకోసం స్టూడియో బుక్ చేసుకున్నాడు. ప్రసాద్ ల్యాబ్ 1000 రూపాయలు. ఎవడు కడతాడు? మీరు కడతారా? ఏం సార్ మీరు కడతారా? మీరు 11:24 నేను రాలేదంటే 11:30కు డబ్బింగ్. అంటే ప్రసాద్ ల్యాబ్లో టైం షెడ్యూల్ ఉంటుంది, రామనాయుడులో టైం షెడ్యూల్ ఉంటుంది. 11:30కు అన్నప్పుడు వాడు నిన్ననే పేమెంట్ చేసేయాలి. ఆ స్లాట్స్ ఖాళీగా పెడతారు. మీకు 11:24 ప్రాబ్లం వస్తే మీరు చెప్పాల్సిన 10:30కు వస్తే వాడు ఎప్పుడు కూడా క్యాన్సిలైజేషన్ 1 అవర్ బిఫోర్ ముందు చేసుకోవాలి. రైలు కానీ విమానం కానీ ఏదైనా సరే. మరి 11:24 మీకు ఎలా గుర్తొస్తుంది? తెలియదా? అంత మనకు ఉండదా? మరి 1000 రూపాయలు రేపు ఎవరు కట్టాలి సార్? చెప్పండి, మీరు కడతారా? అని మీరు 10:30కు ఆ హెల్త్ ఇష్యూ రాలేదా? ఎట్లా మీరు ప్రొఫెషనాలిటీ ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు? 11:24 కాదు పెట్టాల్సింది, 10:24 పెడితే పాపం వాడికి ఆ 1000 రూపాయలు మిగులుతాయి. మీలో జెన్యునిటీ ఉందని వాడు గమనిస్తాడు. మీకు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే మీ హెల్త్ కానీ పక్కన పడేస్తే 11:24 పెట్టకూడదు. దిస్ అ రాంగ్ వే. అంటే క్లాస్కి వస్తున్న 6 నిమిషాల ముందే మీకు హెల్త్కి డిస్టర్బ్ అయిందా? అర్థమవుతుందా మీకు సరస్వతి? 11:24కి డిస్టర్బెన్స్ ఎందుకు అయింది? ఏం మేడం? ఫస్ట్ ఎవడి ఇవ్వాలి డబ్బులు? ఇది ఆలోచించుకోండి. నేను ఇదే అబ్జర్వేషన్ చేసేది మీలో. మీ ఫెయిల్యూర్ అదే. వేస్ట్. ఓవర్ యాక్షన్ చేయకు. స్వెటర్ కోట్. రెడీ సార్. నాకు ఎప్పుడు మనం 11:24కి ఇట్లా పెట్టాలో మనం తీసేసి నాకు వద్దు. నాకు రేపు పొద్దున చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది సార్. అక్కడ ఎవరు పెట్టాలి మీకు? అవునా కదా? నేను చెప్తున్నా నిజమా కాదా? చెప్పండి మేడం. తలలుప్తే కాదు, నిజమే కాదా? అంటే మీకు 11:30 క్లాస్ ఉందని అప్పుడు గుర్తొచ్చిందా వినోద్ సార్ ఏమనలే అని? రేపు ఇదే మీకు అలవాటు అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మా సార్ మీకు కరెంట్లో వాడు ఒక్కొక్కసారి కట్టపులో పెడతా ఉంటాడు. అదే స్టీల్ పెడితే ఏమవుతుంది? షార్ట్ కొడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాడిని కొట్టాలి. కొడితే వాడికి గుర్తుంటారు. ముద్దుగా చెప్తే ఎవడైనాడు. కాబట్టి మీకు అది మెయిన్ బ్యాక్ డ్రాప్ మీ అందరికీ కూడా. నేను అంజనాను మిమ్మల్ని ఎప్పుడో పంపిద్దాం అనుకున్నా, కానీ మీలో ఉన్న బ్యాక్ డ్రాప్స్ ఏం తెలుసా? మాటి ఊరికి వెళ్ళటం, ఒక టైం సెన్స్ లేకపోవడం, ఈ హెల్త్ డిస్టర్బెన్స్. అందుకే నేను ఒక ఆఫర్ వచ్చినా కూడా మీ ఇద్దరిని పంపించాలి. నేను డైరెక్ట్ చెప్తున్నాను సార్. ఎందుకంటే మీకు రేపు పొద్దున ఎట్లా పంపించాలి? మీకు మీ ప్రశ్న కూడా సమస్య అదే. అర్థం చేసుకోండి. నాకు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది క్రియేటివిటీ వర్క్. అందరూ చేయలేరు కూడా. ఓవర్ యాక్షన్ చేయకు. రెడీ అమ్మా? ఎయిర్పోర్ట్ రెడీ సార్. ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే. కోటిపో స్వెటర్ గట్టి స్వెటర్ ఇప్పో. స్వెటర్ కోట్. స్వెటర్ ఇప్పో. రెడీ సార్. స్వెటర్ ఇప్పు. నేను కూడా మనుషులు అక్కడ మా గురించి కావాలి. బతార్. పతారంటే విపో. విప్పు. టేక్. రెడీ సార్. విప్పు. సరస్వతి నువ్వని అర్థం చేసుకోమ్మా. నువ్వు ఆల్రెడీ సీఏలో ఉన్నావు. ఇట్లా ఉండకు. ఇట్లా హెల్త్లు ఏం కాదు. తలనొప్పి వస్తే ₹1 చారిటీ టాబ్లెట్ వేసుకొని పోవాలి. కడుపు నొప్పి వస్తే ప్యాంట్ ఆఫ్ ది ₹10 వేసుకొని పోవాలి. దానికోసం అని ఊళ్ళు పోతారు ఏంటి? పోయేటోడు ఎట్లా పోతాడు? కూడా ఆపలేదు. ఊరికే సెలవులు ఏంటమ్మా ఇది? కోర్స్ అనుకున్నారా లేకపోతే కాకరకాయ కట్టనా? ఇది ఇట్లా కమర్షియల్ కోర్సు. ప్రసాద్ ల్యాబ్లో వినోద్ అంటే 10 మందికి తెలుసా కదా? ఏమనుకుంటున్నారు? पहले सोचना था ना, पहले
రెడీ సార్. ముందే ఆలోచించుకోవాలి కదా ముందే ఆలోచించుకోవాలి కదా. సార్. టేక్ రెడీ సార్. ముందే ఆలోచించుకోవాలి కదా వాయిస్ చేంజ్ అయింది. ముందే ఆలోచించుకోవాలి కదా. టేక్ ముందే ఆలోచించుకోవాలి కదా డౌట్. ముందే ఆలోచించుకోవాలి కదా. ఏమైంది అని రిపు లేదు. ముందే ఆలోచించుకోవాలి కదా లేదా ముందే ఆలోచించుకోవాలి కదా. ముందే ఆలోచించుకోవాలి కదా లేదా రిపు లేదు. ముందే ఆలోచించుకోవాలి కదా అది చెయ్యి. हाथ ऊपर చేతులు పైకి. చేతులపై అమ్మ అక్కడి వరకు ఎఫెక్ట్ ఇవ్వమ్మా. సార్ ఏడుస్తూ. టేక్ ఇంకొకటి ఇది సినిమా సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సెన్సార్ బోర్డ్ ఇస్ ద పవర్ఫుల్. ఫస్ట్ వస్తుంటుంది పేపర్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. ఇక్కడ వాళ్ళు బట్టలు ఇప్పినా ఇప్పినా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే ముందు సెన్సార్ బోర్డ్ FDC అంటారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పుడు దిల్ రాజు గారు తిక్కగా సినిమా రిలీజ్ చేయరు ఇక్కడ. మీరు చెప్పండి లేకపోతే లేదన్నట్టు ఉంటారు. సీన్స్ కంటెంట్కి అనుగుణంగా ఉంటుంది. ఆ అమ్మాయి మీ అందరికంటే అందగత్తి కాకపోతే వాళ్ళ ఆర్టిస్టులు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను అది చేయను ఇది చేయను అంటే ఇక్కడ కాదు. ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థ కూడా ఉంటుంది. సర్టిఫికేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అర్థమైందా? రెడీ నాన్న టేక్ రెడీ సార్. ముందే ఆలోచించుకోవాలి కదా టేక్ సీజన్ ముక్కు సీజన్ అంటే వస్తుంది. అది 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 టేక్ రెడీ సార్. ముందే ఆలోచించుకోవాలి కదా చేతులు పైకి. ఒక హీరోయిన్ 50 లక్షలు 2 కోట్లు 3 కోట్లు తీసుకుంటారు. చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తు चल रिपोर्ट बता बता లేదు बता లేదు. టేక్ రెడీ సార్. రిపు లేదు. ఏడుస్తూ చెప్తుంది. లేదు. టేక్ రిపు లేదు. లేదు ఏడు ఇంకా కొద్దిగా లేదు. రెడీ సార్. రిపు లేదు. ఆలోచించుకోవాలి కదా चल చల్. తిరుగు చల్. చెల్లు चल ఏదది అంటే తల తిప్పింది కదా కదా కానీ తిరుగు అని అక్కడ తిప్పింది తిప్పింది కదా. కానీ కానీ అన్నట్టు. కానీ అన్నట్టు. కానీ चल పద అన్నట్టు. పదనేనా? चल కానీ చల్ అంటే వెళ్ళిపోమని కదా. ఆలోచించుకోవాలి కదా పదా మేడం మీకు హిందీ బాగా కానీ. వచ్చుగా? హిందీ బాగా వచ్చుగా? కానీ అక్కడ వరకు ఏడిపియమ్మా. ఇప్పుడు ఎంత అమ్మో అది చూడండి వాళ్ళ చుట్టూ ముట్టు కెమెరామ్యాన్స్ ఉంటారు. కానీ ఎంత అద్భుతంగా నటిస్తారంటే అది కాలు మొక్కినా తప్పలేదు. మీరేమనుకుంటారంటే డే అనుకుంటారు కానీ మేమందరం మాకు వాళ్ళు చాలా గొప్ప. రెడీ ఏమో టేక్ పదా हाथ ऊपर రెడీ రెడీ సార్ हाथ ऊपर చేతులు పైకెత్తు టేక్ చేతులు పైకెత్తు
సార్ రండి శ్రీమంత్ సార్. प्रताप सिंह नाम है हमारा। చెప్పండి మేడం. నా పేరు ప్రకాష్. నా పేరు ప్రకాష్ సింగ్. प्रताप सिंह नाम है हमारा। प्रताप सिंह। సరస్వతి ఎట్లా వెళ్తావా? प्रताप सिंह। రెడీ? నా పేరు प्रताप सिंह। నా పేరు ప్రతాప్ నా సింగ్. పేరు ప్రతాప్ సింగ్। प्रताप सिंह नाम है हमारा। ప్రకాష్ సింగ్. ప్రకాష్ సింగ్। నా పేరు ప్రకాష్ సింగ్. రెడీ? ఒకసారి ప్లే చేయండి సార్। प्रताप सिंह नाम है हमारा। అది ప్లేస్ పెట్టి రాసాలి. प्रताप सिंह नाम है हमारा। నా పేరు ప్రకాష్ సింగ్. రెడీ సార్। సార్ నేను కలుపులేకు. కదంటే తలుపు తెరుపు. ఎందుకు నా పేరు ప్రకాష్ సింగ్। సార్ పోలీస్ పోలీస్ ఆఫీసర్ గారు. స్టిప్ బాడీలో కూడా స్టిప్ పెట్టుకోండి. Check. నా పేరు ప్రకాష్ సింగ్. నా పేరు ప్రకాష్ సింగ్। వీళ్ళకి తెలుగు బాగా చదివించారు. సార్కి రోల్ అవుతుంది ఫాస్ట్. నా పేరు ప్రకాష్ సింగ్। ఇంకా ఎక్కువ చెప్పచ్చు. నా పేరు ప్రకాష్ సింగ్. నా పేరు ప్రకాష్ సింగ్। వాయిస్ బాగుంది కానీ తెలుగులో ఎక్కువ పెట్టకండి సార్. సార్ हमारा। సెలవు అంటే ఎక్కువ పెట్టకండి. తెలుగులో ఎక్కువ పెట్టకండి. పెట్టండి సార్। ప్రకాష్. సార్ పెట్టాడు. ప్రకాష్ प्रकाश। बताया जिला साहब ने। क्या नाम बताया जिला साहब ने? వద్దులే, వద్దులే. प्रकाश। అది రాదు. कई कई सालों से आप जैसे कैदियों की जिंदगी सुधारने में लगे हैं। कई सालों से आप जैसे कैदियों की जिंदगी सुधारने में लगे हैं। कई सालों से आप जैसे कैदियों की जिंदगी सुधारने में लगे हैं। ఎన్నో సంవత్సరాల నుంచి మీలాంటి ఖైదీలను సెర్చ్ చేయడానికే సరిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి మీలాంటి ఖైదీలను సరి చేయడమే సరిపోతుంది. అదే డైలాగ్ మేడం. ఎన్నో సంవత్సరాల మీరే నుంచి చెప్పండి, మీరే చెప్పండి. ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నా. కొద్ది గట్టిగా చెప్పండి. ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నా. సార్ ఒక్క నిమిషం. ఎక్కడ స్టార్ట్ అయింది సార్? 37। మీరు చూసుకోవాలి. कई सालों से आप जैसे कैदियों की जिंदगी सुधारने में लगे हैं। ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నా. రెడీ సార్। వస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నాను. స్పీడ్ చెప్తున్నారు, స్లోగా చెప్పండి. ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నాను. టైమింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది వినండి సార్. పిల్లలు कई सालों से आप जैसे कैदियों की जिंदगी सुधारने में लगे हैं। రెడీ సార్। ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నాను. మీ వాయిస్ బాగుంది, అందరి వాయిస్ బాగుంది కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. అంతే తేడా. ఫెయిల్యూర్ అదే. आगे भी लगे रहेंगे। ఇక आगे भी ముందు लगे रहेंगे। ఇక ముందు కూడా అదే చేస్తాను. कैदियों की जिंदगी सुधारने में लगे हैं। आगे भी लगे रहेंगे। आगे भी लगे रहेंगे। ఇక ముందు కూడా ఇక ముందు కూడా చేస్తాను. బాగాలేదు కానీ ఇక ముందు కూడా అదే చేస్తాను. ఇంకా ఎంతమంది చూస్తున్నారు? ఇంకా आगे भी लगे रहेंगे। ఇంకా ఎంతమందిని చూడాల్సి तो से आप जैसे कैदियों की जिंदगी सुधारने में लगे हैं। ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. రెడీ? ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నాను. ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. ఎక్కడ సార్ ఎక్కడ పాట. చెప్తున్నారు? డైలాగ్ ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ చెప్తున్నారు? आगे भी लगे रहेंगे। 29:44 దగ్గర ఉంది. వీడే మిస్ అవుతుంది. 1 minute సార్। 1 minute. ఎందుకు? 44 సార్। 29:44 దగ్గర ఉంది.
ఎన్నో సంవత్సరాలుగా మీలాంటి ఖైదీలను చూస్తూనే వస్తున్నాను. 44 దగ్గర ఉంది. రెడీ సార్? ఈ డైలాగ్ ఏంటి మేడం? ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. ఓకే. ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. లేట్. ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. చేయాలి. आप लोगों की कुछ कंप्लेन हो? మీకేమైనా కంప్లైంట్స్ మీకు ఉన్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీకైనా సమస్యలు ఉన్నాయా? రిపీట్స్ ఒకసారి పెట్టండి సార్. లేదు సార్. చెప్తాను వినండి. ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? 47 దగ్గర సార్. మీరు టైంలో పెట్టుకుంటే కష్టం. ఫ్రేమ్స్ చూసుకోండి. आप लोगों की कुछ कंप्लेन हो? ఏంటి సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్తాను. అంటే ఫేస్ మీద లేదు కదా సార్ డైలాగ్, అందుకని నేను టైం చూస్తున్నాను సార్. आप लोगों की 29:46 దగ్గర ఉంది సార్. రెడీ సార్. టైం మీకు ఎందుకు టైం పెట్టింది కింద? అదే చూస్తున్నాను సార్ టైం. టైం చెప్పండి. ఇప్పుడు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రయాణం చేయాలి. కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెమొరీ చాలా వీక్ ఉంది సార్, మీరు చూసుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు మీతో ప్రయాణం చేయాలి. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మెమొరీ సార్, డైలాగులు డేట్స్ అసలు మీరు తీసుకోండి. నేనైతే ఏదైనా చేయగలను, మీకోసం ఎంత పోరాడగలను, కానీ మీరు పోరాడితేనే పోరాడగలను, లేకపోతే నా వల్ల కాదే కదా. మీరు ఏం చేయలేదు అసలు. మీ యూనియన్ కాదు కానీ ఎక్కడ రాని కూడా రాని. అర్థమైందా? సార్ తలపేరా, నేను చెప్తూనే ఉంటాను రోజు మెమొరీ 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 నేర్చుకోండి నేర్చుకోండి. అసలు और आप अगर अभी नहीं बताना चाहें तो कोई बात नहीं. మీరు ఇప్పుడు చెప్పదలుచుకోలేకపోతే మీరు ఇప్పుడు చెప్పలేకదలుచుకోకపోతే और आप अगर अभी नहीं बताना चाहें तो कोई बात नहीं. మీరే బుక్ తెచ్చుకోండి. మీరు చెప్పలేకపోతే వదిలేయండి. మీరు ఇప్పుడు చెప్పలేకపోతే వదిలేయండి. రెడీ. మీరు ఇప్పుడు చెప్పలేకపోతే మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పలేకపోతే వదిలేయండి. స్పీడ్ ఎక్కువ, డైలాగ్ మంచి చిన్నగా చెప్పారు. డైలాగ్ లెంత్ పెంచండి మేడం. और आप अगर अभी नहीं बताना चाहें तो कोई बात नहीं. మీరు చెప్పడం అర్థం ఉంది, ఆయన స్పీడ్గా చెప్పడం అర్థం ఉంది. మీరు ఇప్పుడు చెప్పలేకపోతే వదిలేయండి. మీరు ఇప్పుడు చెప్పలేకపోతే వదిలేయండి. మీరు చెప్పాలనుకోకపోతే వదిలేయండి. ఇంకా 10 మంది చెప్పండి. మీరు మేడం గుర్తుపెట్టింది అందులో. మీరు ఇప్పుడు ఏం చెప్పకపోతే భవిష్యత్తులో నా సహాయం ఉండదు. చెప్పండి. और आप अगर अभी नहीं बताना चाहें तो कोई बात नहीं. మీరు ఇప్పుడు చెప్పకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఈ సహాయం చేయలేను మీకు. కాదు, మీరు ఇప్పుడు చెప్పకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పకపోతే నాకు ఎటువంటి సమస్య లేదు. చెప్పకపోతే ఎక్కువ ఇవ్వం సార్. చెప్పకపోతే మీరు ఇప్పుడు చెప్పకపోతే ఏంటి? మీరు ఇప్పుడు చెప్పకపోతే నాకు ఏ ప్రాబ్లం లేదు. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పకపోతే నాకు ఎటువంటి మెమొరీ నేను ఈ సహాయం చేయలేను అంటే కూడా బాగుంటుంది. ఇప్పటికి 9 డైలాగ్ చెప్పాను మీరు. 9 మనిషి అనేవాడు చచ్చిపోతాడు. 9 డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి. నాలాగా ఉంటారా స్టఫ్ కొత్త 9 డైలాగ్ మారుతారు ఎవరైనా. ఒకటే మార్చి చెప్పాలి, లేదా ఫైనల్ చేసి కూడా రాయాలి. మీకు నేను హోంవర్క్ ఇవ్వనండి, మీకు ఇదే వర్క్. మీరు వచ్చేసి చేయట్లేదండి. మీరు ఏం చెప్పారు? మీరు ఇప్పుడు చెప్పకపోతే నేనేం చేయలేను. నేను ఏం చేయలేను. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పకపోతే నేనేం చేయలేను. డైలాగ్ తగ్గుతుంది సార్. నేను లెంగ్త్ ఈ ఉంది. సహాయం చేయలేనే బాగుంటుంది. చెప్పండి మరి, నేను చెప్పాలా? రైటర్ కూడా నా పని, మీరే చేసుకోండి. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేనేం సహాయం చేయలేను అని. రెడీ. మీరు చెప్పకపోతే నేనేం సహాయం చేయలేను. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేనేం సహాయం చేయలేను. ఏమని కాకుండా ఎటువంటి యాడ్ చేయాలి సార్? లెంత్ కావాలి నాకు.
మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ డైలాగ్ ఇక్కడ అప్పిస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళ లిప్స్ ఉంటాయి, అవన్నీ మీరు చూసుకోవాలి. ఆమె ఉన్న డైలాగ్ నాకు రాస్తుంది, కానీ అది కాదు కదా, మనం దానికి యాడింగ్ చేయాలి. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేదు. ठीक సార్. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. बिना नाम लिखे कंप्लेंट बॉक्स में डाल सकती हैं, बिना नाम लिखे कंप्लेंट बॉक्स में डाल सकती हैं। మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయొచ్చు. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. రెడీ సార్. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా మీరు ఎటువంటి కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. మీ పేరు రాయకుండా మీరు ఎటువంటి కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. కంప్లైంట్ బాక్స్లో మీ పేరు అంటే వాళ్ళు భయపడుతున్నారు సార్. నాకు తెలియదండి, మీరు ఏమైనా చెప్పండి. నాకెందుకు, నాకు రైటర్ పని నాకెందుకు చెప్పండి. నా బ్రెయిన్, మీ బ్రెయిన్, ఆయన బ్రెయిన్ పని చేయాలి. నాకెందుకు తలనొప్పి, నాకు ఇప్పుడు ఉన్నాయో వస్తుంది. అదే మీ పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో మీ సమస్యలు వేయవచ్చు. మీ పేరు రాయకుండా अगर अभी नहीं बताना चाहे तो कोई बात नहीं है, बिना नाम लिखे कंप्लेंट बॉक्स में डाल सकती हैं। మీ పేరు లేకుండా కూడా కంప్లైంట్ బాక్స్లో అది अगर अभी नहीं बताना चाहे तो कोई बात नहीं है, बिना नाम लिखे कंप्लेंट बॉक्स में डाल सकती हैं। అదే పేరు రాయకుండా కూడా కంప్లైంట్ బాక్స్లో వేయచ్చు అంటున్నాను. పేరు రాయకుండా కూడా కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. చెప్పండి చెప్పండి సార్. ఎరిగే మీకు ఇబ్బంది ఉంది. రేపు అహిరావన్ అనే మైథలాజికల్ సబ్జెక్ట్ ఇస్తే మీరు ఏం రాస్తారు? చిన్న ప్రాజెక్ట్. ఇప్పుడు మొన్న ఇది వచ్చింది, కురుక్షేత్రం. పేరు రాయకుండా కంప్లైంట్ 2.5 బాక్స్ లక్షలు రైట్. పేరు రాయకుండా కంప్లైంట్ 2.5 బాక్స్లో లక్షలు వేయవచ్చు. జస్ట్ 6 రోజులు రాసిచ్చాడు. 2.5 లక్షలు, 2.5 lakhs విత్ ఇన్ 6 పేరు days. రాయకుండా కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. 2.5 లక్షలు పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. రైటింగ్. మరి ఆ సినిమా మీరు ఎలా రాయగలరు? సైన్స్ చరిత్ర తెలుసుకోవాలి. మేమే చెప్తాం, మేము తప్ప మిమ్మల్ని రానియం. మా పక్షుల్లో మావన్నీ కూడా మీ పేరు పక్షులు రాయకుండా ఏంటంటే కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. చిన్న చిన్న పిట్టలు మీరు. పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చు. ఆ ప్రాజెక్ట్ చేసింది మేమే చేసిన ఆ ప్రాజెక్ట్. అవన్నీ మేము చేసినాం. మా ప్రాజెక్ట్ మేము మిమ్మల్ని రానియం. ఎందుకంటే మీరు మాలాగా ట్రై చేస్తే మాలాగా రానిస్తాం. వేయండి. ఇష్టం. నేను మీ అందరికి మీ పేరు చెప్పినట్టు లేకుండా అలాగే కంప్లైంట్ బాక్స్లో వేయండి. మీ పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో వేయండి. बिना नाम लिखे कंप्लेंट बॉक्स में डाल सकती हैं। మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్ లో వేయండి. ఏం సార్ డైలాగ్? మీ పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో మీ సమస్యలను వేయండి. మీరు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో మీ ఎట్లా చెప్తారు సార్? మీ 2 సార్లు ఉన్నా. చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో మీ సమస్యలను రాయండి. వెయ్యండి కదా సార్. రాయండి. కంప్లైంట్ బాక్స్ మీద రాయమంటారా? వేయండి. మరి చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా కంప్లైంట్ బాక్స్లో మీ మెమొరీ మీరు ఎలా సార్? వెరీ వీక్ ఫర్ యువర్ మెమొరీ. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్ లో వేయండి. చెప్పండి. ఒక 4-5 సార్లు చెప్పండి సార్. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. సమస్యలను మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. చూసుకోండి సార్. మెమొరీలోకి ఎక్కించుకోండి. రాసుకోండి సార్. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. రెడీ సార్. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా మీ సార్ మెమొరీ వీక్ ఉంది. మీరు చూసుకోండి. మళ్ళీ చెప్పు. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. అదే అట్లా చెప్పిండా సార్? అసలు
మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఎటువంటి సహాయం చేయలేను. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. రేపు నుంచి మీకు ఉంటుంది చూడండి సార్, టాస్క్ మామూలుగా ఉంటుంది. हम तक पहुंच जाएंगे. ఆ సమస్యలు నా దాకా వచ్చేస్తాయి. ఒకసారి వినిపించండి. हम तक पहुंच जाएंगे. వాటిని నేను చదువుతాను. వాటిని నేను చదువుతాను. మీ పేరు రాయకుండా మీ సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వేయండి. వాటిని నేను చదువుతాను. మీరు ఒకసారి ఏం చేస్తుంటే ముందు చెప్తున్నారు, ఒకసారి ఇంటికి చెప్తున్నారు. ఓకే సార్, రైట్, ప్యాకప్. మీరు మంచిగా చేస్తా అంటే నేను ఏదో చేయగలను, కానీ రేపు నుంచి మీకు ఉంటుంది. నాకు మామూలుగా ఉన్నట్ల